హలో పిల్లలు, నా పేరు పూజ. నా రెస్టారెంట్కి స్వాగతం. ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రెస్టారెంట్ ఆంట్రప్రెన్యూర్ని. ఒక ఆంట్రప్రెన్యూర్ తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే ఒక వ్యక్తి. నేను ఈ రెస్టారెంట్ యజమానినని గర్విస్తున్నాను. మా రెస్టారెంట్లో మేము సమోసాలు, దోసలు, బిర్యానీలు, వడాపావ్లు, ఇంకా చాలా రుచికరమైన చోలే భటూరే మరియు చాట్ కూడా చేస్తాము. మేము గులాబ్ జామున్ మరియు జిలేబీ వంటి స్వీట్స్ కూడా చేస్తాము. ఇప్పుడు నేను మిమ్మల్ని వంటగదికి తీసుకెళ్తాను. అక్కడే అన్ని మాయలు జరుగుతాయి. మేము వంటగదిలో ఆహారాన్ని సిద్ధం చేస్తాము. మేము తాజా పదార్థాలతో మాత్రమే వంట చేస్తాము. మా రెస్టారెంట్లో చాలా మంచి షెఫ్ మరియు అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు అన్నీ చాలా మంచి రుచితో వండుతారు. అందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. మేము అన్ని ఆహారాలను చాలా శుభ్రంగా మరియు పరిశుభ్రంగా వండుకుంటాము. మనం ఆహారం వండేటప్పుడు గ్లవ్స్, తలకు మాస్క్ వేసుకుంటాము. దానితో ఆహారంలోకి క్రిములు, వెంట్రుకలు చేరవు. మేము అన్ని రెస్టారెంట్ ఫైర్ సేఫ్టీ నియమాలను పాటిస్తాము. మాకు అన్నిటికంటే ఇష్టమైన సమయం కస్టమర్లు వచ్చినప్పుడు. వారు మెన్యూ కార్డ్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. ఇంకా మేము మా వెరైటీలతో వారికి ఎంతో ప్రేమగా మరియు శ్రద్ధతో వడ్డిస్తాము. మా కస్టమర్లు కూడా చాలా మంచివారు. వారు మా వెయిటర్లతో చాలా చక్కగా మరియు చాలా గౌరవంగా మాట్లాడతారు. రెస్టారెంట్ను నడపడంలో గొప్ప విషయం ఏమిటంటే కుటుంబం మరియు స్నేహితులతో కలిసి భోజనం చేయడం. వారు మంచి ఆహారాన్ని మాత్రమే తినరు, వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే జ్ఞాపకాలు కూడా వారితో తీసుకెళ్తారు. వారు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు మరియు మాట్లాడతారు మరియు నవ్వుతారు. ఆ తర్వాత బిల్ కట్టి వెళ్తారు. మీరు నాతో కలిసి నా రెస్టారెంట్ గురించి తెలుసుకోవడం ఆనందించాలని అనుకుంటున్నాను. మీరందరూ ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.